సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమిల కొండకల్ గ్రామాలకు చెందిన 170 మంది లంబాడి కుటుంబాల 80 ఎకరాల భూమిని ప్రభుత్వం అండదండలతో కొమారెడ్డి విక్రమరెడ్డి అరవిందో ఫార్మా అపర్ణ కంపెనీ కాజేయాలని చూస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. హైదరాబాద్ విజయనగరంలోని బీసీ భవన్లో లంబాడి కుటుంబాలు ఆర్ కృష్ణయ్యను కలిసి గత 60 ఏళ్ల నుండి సాగు చేస్తున్న తమ భూములను రక్షించాలని విన్నవించారు. కార్యక్రమంలో బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగే మల్లేష్ యాదవ్, బీసీ నాయకులు గిరిజనులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వెలిమల రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 632, 644 ఇలా 12 కొత్త సర్వే నెంబర్లు సృష్టించి సుమారు 25 ఎకరాల 26 గుంటల బిల్లా దాఖలు గ్యాప్ ల్యాండ్ భూమిని రెవెన్యూ శాఖ వారు అనర్హులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. అయితే సరిహద్దుల్లో గల భూమిపై హక్కుల కోసం 40 మంది లంబాడి గిరిజనులు 80 ఎకరాలపై పట్టా కోసం అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును 1994లోనే ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు కావడంతో గిరిజనుల దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు కూడా ఆదేశించిందని గుర్తు చేశారు. ఇట్టి భూములను ఆక్రమించాలని చూస్తున్న బండబాబులపై తక్షణమే చర్యలు తీసుకుని గిరిజనుల భూమిని కాజేయాలనుకున్న గిరిజనులకు అందజేయాలని, లేని పక్షంలో ప్రభుత్వం అయినా జప్తు చేసుకోవాలని తెలిపారు. లేని పక్షంలో అన్ని ప్రజా సంఘాలను, బీసీ సంఘాలను, గిరిజన సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. జయవర్ధన్ మాట్లాడాలా నేను समय कर्तव्य भी नहीं पाया. हेलो, नमस्ते लीडर, थैंक यू. అట్లన్నా అవునవును నమస్తే. అవునవును హలో, ఎప్పుడు? సరే సరే. నీ దోస్తులు ఉన్నారా అక్కడ? సరే సరే. మల్లేష్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్. ఈ రోజున భూమి కోల్పోయిన రైతుల పక్షాన జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షులు ఎంపీ రాజ్యసభ అన్న ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరి పాత్రికేయ మిత్రులకి ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తూ, సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెల్లిమెల అనే గ్రామం లోపల దాదాపుగా ఒక 60-70 సంవత్సరాల నుంచి భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నటువంటి గిరిజన లంబాడీల భూములను ఈరోజు పెత్తందారులు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ సర్వే నెంబర్ 632 సర్వే నెంబర్లో దాదాపుగా 80 ఎకరాల పొలం ఉంటే ఆ 80 ఎకరాల పొలాన్ని కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి 12 సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఇప్పటికే బడా పెత్తందారులకు ఒక విక్రమ్ కుమార్ రెడ్డికి, నిత్యానంద రెడ్డి గారికి 25 ఎకరాల 26 గుంటలు ఇప్పటికే దొంగచాటున దొడ్డిదారున పాస్బుక్ ఇష్యూ చేయడం జరిగింది. రిమైనింగ్ ఇంకా 55 ఎకరాల పొలం అది కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు 60-70 సంవత్సరాల నుంచి అదే భూములు అమ్ముకొని ఉన్న వాళ్ళు గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని ఆర్జీలు పెట్టుకొని మాకు పట్టా చేయమని చెప్తే ఇప్పటిదాకా పట్టా చేయకుండా 1994 సంవత్సరంలో ఇదే లంబాడీలందరూ గిరిజనులందరూ పోయి హైకోర్టు కూడా ఈ యొక్క పరిశీలన చేయాలి, దర్శనం చేసి ఈ భూములకు ఇవ్వాలి హైకోర్టు తీర్పును కూడా పక్కదోర పట్టించేసి ఈరోజు ఈ ప్రభుత్వం వెంటనే ఆధిపత్య కులాలకు, పెట్టుబడిదారులకు పేదల భూములు గుంజుకొని ఇచ్చే ప్రయత్నం ఇస్తున్నది. ఒక పక్కన గతంలో ధరణిలో అన్యాయం జరిగింది, ధరణి ద్వారా అన్యాయం జరిగింది. ఈ గత ప్రభుత్వం అన్యాయం చెప్పుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ పేదల గొంతు వస్తా ఉంది.
పేదల యొక్క గొంతు కోసి పేదల భూమి లాక్కుంటా ఉన్నది. ప్రభుత్వాన్ని మేము ఒక అడుగుతా ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు పేద ప్రజలకు ఇస్తానికి ఎందుకు మేము మనసు ఒప్పుకోవట్లేదు? పేద ప్రజలు దాదాపుగా 2 తరాలు 3 తరాల నుంచి అదే భూమిని నమ్ముకొని గుంటెడు భూమి లేని వాళ్ళ వ్యవసాయం చేస్తూ ఉంటే ఆల్రెడీ డబ్బున్న వాళ్ళు గతంలో వాళ్ళు సర్ప్లస్ ల్యాండ్ ఉందని చెప్పేసి 11 ఎకరాల భూమిని ప్రభుత్వం దాదాపు వాళ్ళు మళ్ళీ ఎట్లా పేదవాళ్ళు ఏ విధంగా ల్యాండ్ ఇస్తారని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎవరైతే గిరిజనులు ఉన్నారో సంగారెడ్డి జిల్లాలో రామచంద్రపురం మండలం వెలుమల విలేజ్ ఏదైతే ల్యాండ్ ఉందో ఏ ఇష్యూ ఉందో ఆ ఇష్యూ వెంటనే టేకప్ చేయాలి. ఎందుకంటే మీ ప్రభుత్వంలోనే కొంతమంది మంత్రులు కానీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ దీని వెనుక తెరచాటులో ఉండి ఈ విషయాన్ని కొనసాగిస్తుందని అందరూ ఇప్పటికే తెలిసిపోయింది. ఇప్పటికెందుకంటే ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అనుకుంటూనే ప్రజల గొంతు కోయడం ఎంతో ధర్మంగా న్యాయంగా ఉంది. అందుకే ప్రభుత్వం స్పందించి ఎవరైతే 78 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తూ వ్యవసాయం చేస్తున్న రైతులు ఉన్నారో ఎస్టీలు గిరిజనులు లంబాడీలు వాళ్ళకందరికీ వెంటనే పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా మంది వాళ్ళ తరఫున ఉద్యోగాలు చేస్తా ఉన్నాం. ఇంకేంటంటే ప్రభుత్వం వాళ్ళు వీళ్ళకి ల్యాండ్ ఇవ్వకుండా వీళ్ళకి పట్టాలు ఇవ్వకుండా రాత్రి వాళ్ళ పట్టాపాలు ఇష్యూ చేసిన 25 ఎకరాలు 25 ఎకరాలు ఇష్యూ చేస్తే వాళ్ళు మొత్తం కూడా 80 ఎకరాలు కబ్జా పెట్టుకొని భయభ్రాంతం గురి చేస్తా ఉన్నారు. వీళ్ళు కేవలం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరాహార చేసి టెంట్ వేస్తే కూడా పోలీసులు పెట్టి ఆ టెంట్ను కూడా వెకట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాలు చేయడానికి అవసరం ప్రజాఉద్యమాలు చేయడం లేదా? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం పోరాటం చేయొద్దా? ప్రజాస్వామ్య పోరాటం చేస్తుంటే కూడా ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఏపైనా పోలీసులను పెట్టి భయభ్రాంతం గురి చేసి పేద ప్రజలని పేద ప్రజలు అక్కడి నుంచి పాల్గొనాలి, అది అక్రమ కేసులు పెట్టాలి, ఈ విధంగా చేస్తా ఉన్నది. ప్రభుత్వం వెంటనే ఈ అక్రమ కేసులు పెట్టడం కానీ ఈ ప్రజలను భయభ్రాంతం గురి చేయడానికి మానుకోవాలి. మీరు అనుకున్న గొప్పగా చెప్పుకున్న ప్రజాపాలన లోపల ఇంద్రమల పాలన లోపల మరి పేదల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తా ఉన్నాం. మీ ఇందిరా పాలన గరీబ్ బేటా ఉన్న ఇందిరాగాంధీ సూచన ఎటువైంది, గరీబ్ బేటా అన్నట్టు బాగా ఎటువైంది. ఆ గరీబుల ల్యాండ్స్ భూములు తీసుకొని ఈ విధంగా మీరు పోతే పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి దాదాపు 80 ఎకరాల దాదాపు 2000 కోట్ల భూమి, 2000 కోట్ల భూమిని వాళ్ళు ఏదైనా రాత్రి అపనంగా ల్యాండ్ కాయగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెంటనే ఈ ప్రభుత్వం ఈ యొక్క విరమించుకోవాలి.